నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం పర్యటన సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అద్భుత ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. చదువు ద్వారానే వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగలడని విశ్వసించిన బిఆర్ అంబేద్కర్ జీవితాంతం విద్యను ఆయుధంగా ఉపయోగించారన్నారు. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాదని, సమానత్వం, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం అనే విలువలను సమాజంలో స్థాపించేందుకు జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా కీర్తించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదువుకొని ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోవాలన్నారు. స్త్రీ విద్య మొదలుకొని అనేక సంస్కరణలకు ఆనాడే ఆయన పునాదులు వేశారన్నారు. ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయంటే అంబేద్కర్ రాజ్యాంగ రచన నైపుణ్యం ఎంతటితో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి నరసింహ కిషోర్, కమిషనర్ రాహుల్ మీనా, ఇన్ఛార్జ్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్, ఆర్టీఓ ఆర్ శివరాముడు, కోరుకొండ చిరంజీవ, తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, జార్జి ఆంటోనీ, మున్సిపల్ ఉద్యోగులు, పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎస్పీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి గార్లెండ్ చేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కలెక్టర్ గారి ఆదేశాలతో కమిషనర్ గారు ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేయించారు. కమిషనర్ గారికి కలిసి కోరుతూ మనకు నూతన జిల్లాకి ఏర్పాటు కావాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే చదువుకుని బాబాసాహెబ్ అందరికీ వాళ్ళందరికీ ఉన్న స్టేజ్ మీద ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి చాలా చక్కటి సందేశాలు ఇచ్చారు. ఈరోజు మనం చాలా హక్కులు, చాలా స్వాతంత్ర్యం మనము ఈరోజు అనుభవిస్తున్నాము. దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనకు ఓటు హక్కులు కానీ, మన ఉమెన్ యొక్క రైట్స్ కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఓటు హక్కులు కానీ, అన్టచబిలిటీ రిమూవల్ కానీ, లేదా ఒక ఆత్మవిశ్వాసంతో అందరూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఈరోజు ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర చాలా ఉంది అందులో. ఆయన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, ఆయన చదువుకు వెళ్ళినప్పుడు వేడేగా కూర్చోబెట్టడం, నీళ్లు కూడా కనీసం ఆ స్కూల్లో తాగే పరిస్థితి లేకపోవడం, ఎనీ టెంపుల్ గుడికి వెళ్ళే పరిస్థితి లేకపోవడం, కేవలం కులం వల్ల చేయలేకపోవడం, ఇలాంటివి ఎన్నో ఆయన చిన్నప్పుడు ఎటువంటి పిల్లలు ఫేస్ చేయకూడని పరిస్థితులు ఫేస్ చేసి, అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా మనందరికీ కూడా 135వ జయంతి ఈరోజు మనం ఆయన ఇంకా గుర్తు పెట్టుకున్నామంటే, మనం ఇంకా ఎప్పటికీ ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎప్పటికీ మనం గుర్తు పెట్టుకుంటాం. ఇది ఆయన ఐడియాస్, ఆయన చేసిన కష్టం, ఆయన స్ఫూర్తి వల్ల మనం ఇవన్నీ కూడా ఈరోజు ఆయన్ని మనము గౌరవించుకుంటున్నాము. ఆయన మెసేజ్ చదువు ద్వారా మనము మన సంబంధించిన హక్కులు కానీ, మనము ఎదుర్కొనే ఎటువంటి కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి అనేది మనకి విద్య ఒకటి ఇస్తుంది. విద్య అంటే కేవలం ఈ రోజు ఉద్యోగం రావడం, లేదంటే ఉద్యోగం వల్ల మనం ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకోవడము, పిల్లలు కన్నం కాదు. దానికోసం చదువు మనకి ఎటువంటి జీవితంలో కష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కావాలి చదువు. సో ఈ చదువుని చదివే మనకు ఆయుధం ఇందాక చెప్పారు.
విద్యా ఆయుధం. విద్యా ఆయుధంగా ముందుకు వెళ్ళమని ఆయన స్ఫూర్తి ఇచ్చారు. అది మనందరం కూడా ఒకసారి ఆయన బుక్ చదవాలి. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అందరూ చేతులు ఎత్తారని కోరుకుంటున్నాను. అందరూ కూడా బుక్ చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈరోజు చదువును కేవలం మనం స్కూల్కి వెళ్ళాము, మళ్ళీ సాయంత్రం మనము స్కూల్లో చెప్పిన క్లాసెస్ కింద వచ్చేయడం, హోంవర్క్ చేసుకోవడం, దీనికే మనము ఒక విద్యని మనము అనుకుంటున్నాం. విద్య అంటే మనలో ఆత్మవిశ్వాసం, మనలో ధైర్యం, చుట్టుపక్కల తప్పు జరిగితే దాన్ని ఎదుర్కొనే శక్తి, 100 మంది ఒక విషయం చెప్తే అదే కరెక్ట్ అని గుడ్డిగా నమ్మడం కాదు చదువు అంటే. మనలో ఇవన్నీ గుణాలు రావాలి చదువు ద్వారా. అవన్నీ మనం ఇలాంటి మహనీయుల బుక్స్ వాళ్ళ జీవిత చరిత్ర చదివితే మనకు వస్తుంది. సో మనం ఈరోజు అవన్నీ కూడా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు అందరూ చదువుతారని నేను కోరుకుంటున్నాను. అభిమానులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ, చాలా గొప్ప దినం చూస్తా ఉన్నారు. ఏ విధంగా వాడవాడల అంబేద్కర్ గారిని అభిమానించే వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలు దారి పొడుగునా చూస్తా ఉంటే, అంబేద్కర్ గారి పట్ల అభిమానం అప్పుడు తగ్గదు, ఇప్పుడు తగ్గదు, రేపు భవిష్యత్తు కూడా తగ్గదు. మానవాళి ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూనే ఉంటాం, ఉండి తీరాలి. కారణం అనేకం ఉన్నాయి. అనేకం చెప్పుకుంటూ వెళ్తే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను కూడా ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడికి ఇంకా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. ఒక మహిళగా విద్యా అవకాశాలు అందించడం దగ్గర మొదలుకొని, సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం మొదలుకొని, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలపైన ఆయన చూపించిన చొరవతోటే ఈరోజు భారతదేశంలో అనేకమైన సంస్కరణలు వస్తా ఉన్నాయి, మార్పులు వస్తా ఉన్నాయి. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజున భారతదేశం కొనియాడబడతా ఉందంటే దానికి ముమ్మాటికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.